మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను. రసనగ్రం బందు నర్తింప, నా రసనగ్రం బందు నర్తింప, నీ అడుగుందామరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందామరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 159వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అత్యంత విషాదభరితమైన ఘట్టంలో కూడా చమత్కారాలు పలకడం తెలుగువాడి లక్షణం. అలాంటి కవుల్లో గొప్ప కవి జగన్నాథ పండితురాయలు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పక్కన ముంగండ గ్రామంలో జన్మించాడు మహానుభావుడు. 14 మంది సంతానంలో 11వ వాడు 12వ వాడు. అపూర్వమైన కవి. కానీ తెలుగు వాళ్ళం బాధపడాల్సిన విషయం ఏంటంటే తెలుగులో ఒక్క ముక్క రాయది, అన్నీ సంస్కృతంలోనే రాశాడు. షాజహాన్ ఆస్థాన కవి అయ్యాడు. ఎక్కడ అమలాపురం దగ్గర ముంగండ, ఎక్కడ ఢిల్లీ పీఠం, అది తెలుగువాడి ప్రతిభ. ఆయన తన ప్రస్థాన క్రమంలో భాగంగా అనేక దేశాలు తిరిగాడు. అక్కడికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి కట్టుకున్న ఇల్లాలు, ఆవిడ పేరు కామేశ్వరి అంటారు, ఆవిడ దూరం అయింది, చనిపోయింది. ఆ భార్య చనిపోయిన సందర్భంలో కూడా ఒక అద్భుతమైన చమత్కారంతో కవిత్వం చెప్పాడు. ఏడుస్తూ కూర్చోలేదు. నాకు అప్పుడప్పుడు అందుకే అనిపిస్తుంది, భగవంతుడు కవులకు ఎందుకు కష్టాలు పెడతాడు అంటే వీళ్ళు మంచి పద్యాలు చెబుతారని. కవి ఇవ్వడం ఒక పాపం, ఎందుకంటే కవి కావాలని కష్టాలు పెడతాడు. ఆ కష్టంలో మా బోటుగాడికి ఏమిటంటే ఏదో పద్యం వస్తుంది, ఆ పద్యం లోకాన్ని తరింపజేస్తుంది. ఆ కష్టం వచ్చిన వాళ్ళందరికీ ఆ పద్యం ఉపశమనమే. ఈయన చూడండి, భార్య చనిపోతే నువ్వు స్వర్గానికి వెళ్ళావా? ఏమిటి స్వర్గం? ఎక్కడుంది? ఇది స్వర్గానికి నిత్యంలు అంటారు. ఎన్ని మెట్లు? ఆ మెట్లన్నీ ఎలా ఎక్కవు? ధృత్వా పదస్ఖలనవత్యపి ధృత్వా పదస్ఖలనవశాత్కరం మే ధృత్వా పదస్ఖలనవశాత్కరం మే యారూఢవత్యసి శిలాశకలం వివాహే ధృత్వా పదస్ఖలనవశాత్కరం మే యారూఢవత్యసి శిలాశకలం వివాహే సామాం విహాయ కథమద్య విలాసినిద్యాం సామాం విహాయ కథమద్య విలాసినిద్యాం ఆరోహసీతి హృదయం శతధా ప్రయాతి ఆరోహసీతి హృదయం శతధా ప్రయాతి. కామేశ్వరి, ఎలా విడిచిపెట్టి వెళ్ళావు నన్ను? ఎంత అనుబంధం మనది! పైగా ఎంత సున్నితమైన మనిషివి నువ్వు. నా సహాయం లేకుండా ఏ పని చేయలేకపోయేది దానివి. అన్నింటికీ ఏమండి ఏమండి ఏమండి. పైగా ఈ సహాయం ఎప్పటిదట? ధృత్వా పదస్ఖలనవశాత్కరం మే. పెళ్లిలో ఒక ఆచారం ఉంది, సన్నికళ్ళు మీద కాలు పెట్టి తొక్కిస్తారు. అప్పుడు సంప్రదాయం ఏమిటంటే మగవాడే పెళ్లి కూతురు యొక్క కుడికాలు చేత్తో పట్టుకుని సన్నికళ్ళ మీద పెట్టాలి. ఆవిడ పెట్టడం కాదు. ఇప్పుడేదో వీళ్ళంతా మొహమాట పడుతున్నారని ఆవిడ పెట్టమంటున్నారు, ఈయనేమో తొక్కమంటున్నారు. తర్వాత ఈయన కాలు మీద ఆవిడ కాలు పెట్టి తొక్కమంటున్నారు. కానీ సంప్రదాయం ఏమిటి అంటే మగవాడు స్వయంగా భార్య కుడికాలు పట్టుకుని, పాదం పట్టుకుని దాని మీద పెట్టాలి. ఆ కాళ్ళు పట్టుకోవడం అప్పుడు మొదలైంది. ముందు మొగాడే పట్టుకున్న తర్వాత జీవితాంతం ఆడాళ్ళే పట్టుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. అదో సంప్రదాయం అంతే. అది ఎందుకు వచ్చిందో వచ్చింది అలాగా. సో అందుకే సరదాగా సామెత కూడా అంటారు, ఒకడెవరో ప్రేమించాట ఒక అమ్మాయిని, వాడికి ఎవరితోనో పెళ్ళి అయిపోతుంది ఆ అమ్మాయికి. అప్పుడు ఏం చేయాలో తెలియక, ఇంకా పెళ్ళి ఎలా ఆపాలో తెలియక పురోహితుని అడిగట్టు, ఏమండి పెళ్ళి ఆపాలి, పెళ్ళి ఆపడేవాడు మధ్యలో నాకు సంభావన పోతుంది అన్నట్టు. కాదండి పెళ్ళిలో ముఖ్యమైన ఆచారాలు ఏమిటి చెప్పమన్నట్టు. ఏం ముఖ్యమంటే ఏం చెబుతారన్నా, తాళి కట్టిస్తారు, తలంబ్రాలు పోయిస్తారు, మరి అలాగే సన్నికల మీద కాలిపెట్టి తొక్కిస్తారు అన్నట్టు. వీడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ సన్నికలు పట్టుకుపోయేట.
సన్నికలు లేకపోతే అప్పుడు కాలు తొక్కడానికి ఏమీ లేక పెళ్ళి ఆపేస్తారేమో. సన్నికలు దాచేస్తే పెళ్ళి ఆగుతుందని సామెత వచ్చింది. సన్నికలు కాకపోతే గుంతకల్లు ముంతకల్లు పెట్టి తొక్కించేస్తారు. దాని గురించి ఎవరు పెళ్ళి ఆపరు. కనీసం పెళ్ళి ఆపాలంటే 10 నిమిషాలు ఆపాలంటే మంగళసూత్రం మాయం చేయాలి. కొంచెం 10 నిమిషాలు కొంచెం హడావుడి అవుతుంది. అప్పుడు కూడా ఆపరు, పసుపు కొమ్ము కట్టేస్తారు. ఏది ఆపరండి. కానీ అటువంటిది అవసరమైతే పెళ్లి కూతురు మాయం చేస్తే పెళ్ళి ఆగుతుంది. కనీసం పురోహితుడు మాయం చేసిన ఒక అరగంట ఆగుతుంది. కానీ సన్నికలు దాచేస్తే పెళ్ళి ఎందుకు ఆగుతుందండి? పిచ్చి ఆలోచన. అరుగు మీద పెట్టి తొక్కించేస్తారు. కాలు తొక్కించడానికి ఏముంది? లేకపోతే తొక్కామనుకోరు అబ్బాయి అంటే. అలా వచ్చింది ఒక సామెత, అదొక ఆచారం. అందులో నేను వరుడే స్వయంగా కుడిపాదం పట్టుకుని ఆ సన్నికల మీద పెడతాడు. ఆ పెట్టాక తన కాలుతో ఆయన సున్నితంగా తొక్కుతాడు. తర్వాత మళ్ళీ వరుడు కాలు పెట్టేస్తారు, వధువు చేత తొక్కిస్తారు. ఇది ఒక ఆచారం. దాన్ని ఎలా తీసుకుంటాడంటే ధృత్వా పదస్ఖలనవశాత్కరం మే యా రూఢవత్యసి శిలాశకలం వివాహి. పెళ్ళినాడు నా భార్య తాను స్వయంగా కాలు ఎత్తి ఆ సన్నికళ్ళ మీద పెట్టలేకపోవడం వల్ల నేను నా చేత్తో ఆ పాదాన్ని పట్టుకుని సన్నికళ్ళ మీద పెట్టా. అది ఆచారం కాబట్టి పెట్టాడు. ఈయన మామూలుగా ఏం పెట్టలేదు. కానీ చెబుతున్నాడు దాన్ని. అలా నువ్వు అడుగు తీసి అడుగు వెయ్యలేనంత సుకుమారివి నువ్వు. అందువల్ల నేను సాయం చేస్తే కానీ అడుగు పైకెత్తి సన్నికల మీద పెట్టలేకపోయావు. సామాం విహాయ కథ మధ్య కద్యామారోహసి కథ మధ్య విలాసిని ద్యాం ఆరోహసీతి హృదయం శతధా ప్రయాతి. ఒక్క అడుగు తీసి సన్నికల మీద పెట్టడానికి కూడా నా సాయం కోరిన ప్రియురాల విలాసిని, ఈవేళ నన్ను విడిచిపెట్టి స్వర్గానికి అన్ని మెట్లు ఒక్కత్తివి ఎలా ఎక్కగలిగావు అన్నాడు. నిజంగా ఇటువంటి పద్యాలు విన్నప్పుడండి భార్య ఎప్పుడైనా పోతే ఇలా ఆలోచించుకోవాలనిపిస్తుంది అనకూడదు. కానీ కవిత్వం అంత గొప్పది. ఆ వ్యక్తి ఏ భావన పొందాడో కవి, ఆ భావన మనకు కలిగితే అసలు అది ఒక మధురమైన సన్నివేశం అనిపిస్తుంది. సావు నోవు పక్కనట్టండి, శుభాశుభాలు పక్కనట్టండి. కవిత్వం రసమయం చేస్తుంది ప్రతిదీ. ఆ రసమయం చేసినప్పుడు మనం చూడండి, సత్యహరిశ్చంద్ర నాటకం చూస్తుంటే చంద్రమతి కొడుకు పోయి ఏడుస్తుంటే సరైన రాజేశ్వరి గారి లాంటి నటీమణి కనుక ఆ పాత్ర వేస్తే అసలు ఎప్పుడైనా కొడుకు పోతే ఇలా ఎడవలేమో అనిపిస్తుంది. ఎవడు కోరుకుంటాడు పోవాలని? రాజ్యం పోతే పోయింది. హరిశ్చంద్రుడు 2 పద్యాలు పాడగలిగే అవకాశం వస్తే పోవడం, రాజ్యం పోయినా పర్వాలేదు అనిపించదా? అదే రసమయ స్థితిలో బాధలు సుఖాలు నువ్వు నేను అనే భేదాలు తెలియవండి. శృంగార రసమయంలో భార్యాభర్తలు ఇద్దరూ మునిగిపోయినప్పుడు వచ్చే మాటలు గమనించడం చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు వాళ్ళ పగలెప్పుడు మాట్లాడిన విచిత్రమైన మాటలు మాట్లాడతారు, భయంకరమైన మాటలు వస్తాయి. అంటే ఆ రసమయ స్థితిలో వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ నోట ఏమొస్తుందో తెలియదు. అంత తన్మయావస్థలో ఉన్నాయి. ఏ రసమైన అంతే, బీభత్సం రౌద్రం వీరం హాస్యం సమస్తం అంతే. అక్కడ రసోవై సహా అని అందుకే అన్నారు. ఆ రసమే పరమాత్మ అని ఎందుకు అన్నారు? నేను పరమాత్మ స్థితి అంటే ఏమిటి? రాతికి పరుపుకి భేదం తెలియదు, గడ్డి పరక్కి కమలాక్షుడికి భేదం తెలియదు, శత్రువుకి మిత్రువుకి తెలియదు. అంతే. నువ్వు ఏ రసమయ స్థితిలోకి వెళ్ళినా కూడా ఈ భేదం తెలియదు. ఆ భేదం తెలియని స్థితే మోక్షమైనప్పుడు రసస్థితి మోక్షం ఎందుకు కాదు? అందుకని రసోవై సహా అంది వేదం. ఆ రసమే పరమాత్మ స్వరూపం. అందుకని కవిరేవ ప్రజాపతి. కవి అంటే దేవుడే, కవి బ్రహ్మే అన్నారు. అంచేది కావ్యం కూడా మనకు ఆనందాన్ని ఇస్తుంది. అందుకని ఇటువంటివి విన్నప్పుడండి అయ్యో మనకు అసలు ఆ దుఃఖం రాలేదు, కానీ వస్తే ఇలా ఆలోచించవచ్చు అనమాట. ఎంత సున్నితమైన ఆలోచన. ఒక్క అడుగు తీసి పెట్టాలంటే నా సాయం లేకుండా పెట్టలేకపోయావు. పెళ్లి కాలంలో ఇన్నేళ్ళు కాపురం చేసావు, ఈవేళ ఎవరూ లేకుండా ఈ పిల్లల్ని నాకు ఇలా వదిలేసేసి స్వర్గానికి వెళ్ళావా? 1 మెట్ట 2 మెట్ల స్వర్గం అంటే ఎక్కడుందా? ఏమన్నా నువ్వు తిరుపతి అన్నవరం మెట్లు, అంతకంటే తిరుపతి మెట్లు, స్వర్గం మెట్లు అంటే ఏమిటంటే 10 తిరుపతులు కలిపినా స్వర్గానికి సరిపోవు మెట్లు లెక్క. మరి అన్ని మెట్లు ఒక్కత్తు ఎలా వెళ్ళావు? యా రూఢవత్యసి శిలాశకలం హృదయం సామాం విహాయ. అటువంటి స్త్రీ నన్ను విడిచిపెట్టి కథ మధ్య విలాసిని ద్యాం. ఎలా వెళ్ళగలిగావో విలాసిని. ఆరోహసీతి హృదయం శతధా ప్రయాతి. జగన్నాథ పండితురాలు తెలుగువాడు. ఆ తెలుగు నుడికారం చూడండి, హృదయం శతధా ప్రయాతి. మనం అప్పుడప్పుడు ఏమిటో మనస్సు పరిపరి విధాల పోతుందమ్మా, అది ఆ మనస్సు పరిపరి విధాల పోతుంది అనడానికి సంస్కృత నుడికారం హృదయం శతధా ప్రయాతి. హృదయం 100 విధాలుగా పోతుంది. అంటే ఏమిటి ఇలా జనం నిజమేనా కాదా? నిజమేలా వెళ్ళిపోతుందిలే, ఎప్పుడో గొడవ జరిగింది కదా అందుకే నా మీద కోపం వచ్చి వెళ్ళిపోయిందేమో అని ఒకటి, అయితే వెళుతుందా బస్ కాసేపటికి వస్తుందేమో పోలేదేమో అని ఒకటి. ఇది పరి విధాల అంటే అర్థం. ఇది ఆ తెలుగు వాళ్ళ మాట ఉందే పరిపరి విధాల పోతుంది. దాన్ని కూడా సంస్కృతంలో పెట్టి ఆయన ఎంత అందంగా చెప్పారు శ్లోకం. ధృత్వా పదస్ఖలనవశాత్కరం మే యా రూఢవత్యసి శిలాశకలం వివాహే సామాం విహాయ కథ మధ్య విలాసి నిద్యాం ఆరోహసీతి హృదయం శతధా ప్రయాతి. అదే జగన్నాథ పండితురాయలు మరో చమత్కారమైన పద్యం ద్వారా
ఈవేళ యువతరానికి ఉపయోగపడే మాట చెబుతున్నాడు. ఈవేళ యువతరాన్ని మీరు చూడండి, సాధారణంగా నేను 10 ఏళ్లుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాను అన్నవాళ్ళు లేడండి సుమారుగా. ఈ మధ్యన ఏమైనా కొంచెం ఆలోచిస్తున్నారేమో కానీ ఉద్యోగాల గురించి దొరకట్లేదు. కాబట్టి పూర్వం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రహ్మాండంగా అంటే సాఫ్ట్వేర్, అంటే హార్డ్వేర్ వచ్చిన రోజుల్లో ఏడాదికి ఉద్యోగం మారడమే. వాడు ఎవడైనా 10,000 ఎక్కువ ఇస్తానంటే దూకేయడమే. ఇంక నైతికమైన విలువ లేనేలేమండి అసలు. అయ్యో మనకి ఈ సంస్థలో చేరాం కదా, వాళ్ళు మధ్యలో ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళకి వాడేమో మనకు లెక్క, వాడు ఇంకొని పెట్టుకుంటాడు. ఏంటి వాడు ఎక్కువ ఇస్తానన్నాడు అంతే, వెంటనే వీడితో బేరం, వాడు 10,000 ఇస్తానండి, కారు ఇస్తాట, నా ఇంటికి కారు పంపిస్తాట, వాడు పెళ్లి కూడా చేస్తాట, ఏదో చెప్పడం అనమాట ఇక్కడ. అందుకే ఈవేళ ఈ పాపం పండి ఏమైందో చూడండి. సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఇంజనీర్లకి ఉద్యోగాలు లేకుండా పోయి, ఇవాళ ఇంజనీరింగ్ చేసిన వాడు ట్రాక్టర్ మెకానిక్ కింద పని చేసుకుంటున్నాడు. దిక్కులేదు ఇంకా. మనం చేసిన పాపాలే మన కొడుతూ ఉంటాయి. ఆడపిల్లల్ని కావాలని గర్భంలో ఉండగా చంపేశారు. దాని పాపం పెరిగి ఇవాళ పెళ్లి కొడుకులు ఉన్న నిష్పత్తి ప్రకారం పెళ్లి కూతురు లేరు. అందుకని ఇప్పుడు ఆడపిల్లలకి డిమాండ్ పెరిగిపోయింది. మళ్ళీ కన్యాశుల్కం వచ్చినా మీరు ఆశ్చర్యపోక్కల. అది 100లో ఉండదు, ఇప్పుడు కోట్లలో ఉంటుంది. ఇంకా ఇవన్నీ సమాజంలో కూడా వ్యక్తి పాపం వ్యక్తికి కొట్టినట్టే సామాజిక పాపం సమాజం మొత్తాన్ని కొడుతుంది. అందుకే పరిహారంగా మనం నేర్చుకోవలసింది, ఒక సంస్థలో మనం చేరాము అంటే ఏదైనా భయంకరమైన స్థితి వచ్చే వరకు ఆ సంస్థను విడిచిపెట్టుకోవడం. చీటికి మాటికి కోపతాపాలు వచ్చి వెళ్ళిపోతుంటే ఉద్యోగంలో, పోనీ ఈ ఉద్యోగం వదిలేసావు, ఇంకో ఉద్యోగంలో ఏమైనా బాగుంటా. ఇవాళ అలా కాదు, కాపరాలు కూడా ఇలా తయారయ్యాయి. పోనీ ఉద్యోగం అంటే ఒక రకం, అది ఆర్థికమైన సంబంధం. ఇది కాపరం హార్దికం హృదయపరమైన సంబంధం. ఇక్కడ పిల్లలు ఉన్నారు మధ్యలో. ఇవాళ అసలు 5 ఏళ్ళు కాపురం చేసిన దంపతులకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చేయచ్చు. 10 ఏళ్ళు చేస్తే పద్మభూషణ్, అసలు 15 ఏళ్ళు చేస్తే భారతరత్న. ఇంకేం అక్కర్లేదు. భారతదేశంలో 15 ఏళ్ళు విత్ ది సేమ్ హస్బెండ్, సేమ్ కాకపోతే ఈ మాటలు వచ్చేస్తున్నాయి ఈవేళ. ఎందుకంటే వాళ్ళు పెట్టే షరతులు, వాళ్ళ మాటలు. పైగా పెళ్లి కూతురు తల్లి స్వయంగా పెళ్లి కూతురికి ఇదివరకు అప్పగింతలకు పంపిస్తే, అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండమ్మా, అత్తగారు అన్నాక ఏదో మాట అంటారు, కొంచెం సర్దుకోమ్మ, జాగ్రత్తగా ఆడపడుచులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఎదిరించకమ్మా అని కణ్వ మహర్షి శకుంతలకి బోర చేసినప్పుడు చేసేవారు మా చిన్నతనంలో. ఇప్పుడు అలా పోయి ఆడపిల్లల తల్లులు పిల్లలు ఏదో సర్దుకోవాల్సిన అవసరం నీకేం లేదు, వచ్చాయి మీ నాన్న అలాగే అంటారు, చేతకాని మనిషి నువ్వు వచ్చాయి మనం చూసుకుందాం. నేను చూసుకునేది కోర్టు మెట్లు. స్వయంగా ఆడపిల్లల తల్లులు ఆడపిల్లలకి హతబోధ చేస్తున్నారు ఇలాగా. పైగా ఇంకా విచిత్రం, నా కళ్ళతో నేను చూసిన దృశ్యం, నేను మనుషుల పేర్లు చెప్పను, మంచి ఉదాహరణ కాదు కాబట్టి. ఒక ఆడపిల్ల తల్లి మగపిల్లాడ తండ్రి ఇంటికి వచ్చి ఆ ఇల్లు చూసి, ఈ ఇంట్లో మా అమ్మ ఎలా ఉంటుందండి, ఏదైనా శ్మశానమా, అది ఇల్లే, అది 3 పడగదులు ఉండే ఇల్లు, అది 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, సరిపోలేదు ఆవిడకి. అంటే ఆ సోఫాలు, ఆ కుర్చీలు కొంచెం పాత రకంగా ఉన్నాయన్నమాట. ఈ ఫర్నిచరా, మా అమ్మ ఎలా ఉండే, మీ అమ్మ ఏమన్నా రాజహంస. ఇలాంటి తల్లి కన్న పిల్ల కాపురం చేస్తున్నాడు ఒక్కరోజేనా? అంటే మనుషులు అందరూ మళ్ళీ ఆధ్యాత్మికం అంటారు, గుళ్ళో ఉంటారు, లలితా సహస్రాలు పారాయణలు, తెల్లాలేస్తే బొట్లు 26 బొట్లు. మేమందరం కూడానంటే రోజు చదువుకుంటాం. ఇది చెప్పండి, ఫలానా గురువుగారు ఉపన్యాసాలు వింటాం, వీళ్ళకి ఏమెక్కేయో తెలియదు ఉపన్యాసాలు. మళ్ళీ వినేటప్పుడు ఇలా దండం పెట్టుకుని వింటారు ఆంజనేయ స్వామిలాగా. ఇంతంత అహంకారాలు ఉంటాయి మనస్సులో. ఈ మనుషుల ప్రవర్తనలో మార్పు రానప్పుడు దేనికండి ఉపన్యాసాలన్నీ? దానికి ఒక్క పద్యం చెబుతున్నాడు. నువ్వు ఉద్యోగం మారదలుచుకున్నా, వివాహ సంబంధం విషయంలో మార్పు కోరదలుచుకున్నా, ఒక్కసారి ఆలోచించు. ఒక అడవిలో ఒక లేడి ఉందిట. దానికి చాలా భయాలు ఉన్నాయి పాపం. ఎక్కడ ఏ వేటగాడు బాణం వేస్తాడు, ఏ దావానలంలో పడి చచ్చిపోతాము, అడవి అగ్ని, ఏ ఉలులు ఏ ఉచ్చులు వలల్లో పడి ఇరుక్కుపోతాము అని బాధపడుతూ ఉంటుంది. అది అనుకోకుండా ఆ లేడీ అడవిలో విహరిస్తూను పాపం చుక్క నీళ్లు తాగడం బయటకు చూడడం, చుక్క తాగడం బయటకు చూడడం, మళ్ళీ కింద చూసుకోవడం, వల ఏదైనా ఉందేమో. ఒక అమాయకపు లేడికి ఎన్ని బంధాలండి. అయినా ఆ లేడీ ఒకసారి అనుకోకుండా పున్నమి నాడు పైకి చూసిందట. చంద్రుడు ఇలా తెల్లగా ప్రకాశిస్తూ కనబడ్డాడు. దానికి చాలా ఆకర్షణ వచ్చింది. వేరే ఉద్యోగం మారిపోదాం అనుకున్నట్టే. భలే ఆ చంద్రమండలం అదేదో మండలం ఎంత బాగుందో తెల్లగా, ఈ అరణ్యం కంటే అద్భుతంగా ఉంది. ఇచ్చటం లేవు కిరాత బాణములు లేవిచ్చోట దావానలంబు, ఇచ్చటం లేవు భయంకర ధ్వనులు లేవిచ్చోట ఉచ్చుల్ వలల్, ఇచ్చటం లేవు కిరాత బాణములు లేదిచ్చోట దావానలంబు, ఇచ్చటం లేవు భయంకర ధ్వనులు లేవిచ్చోట నుచ్చుల్ వలల్, ఉచిత స్థానమిదే యటంచు హరిణం బూహించి చేరన్ శశిన్, హరిణం బూహించి చేరన్ శశిన్, అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదంతక్షతుల్, అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదంతక్షతుల్. మేనేజింగ్ ఎబిలిటీ పేరు మీద చెబుతున్నప్పుడు ఈ మాట చెప్పాలండి అందరికీ. వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరు మీద చెబుతున్నప్పుడు ఈ పద్యం చెప్పాలండి.
మన పురాణ సాహిత్యం ఎంత గొప్పది, తెలుగు కవులు అంత గొప్పవాళ్ళు, జగన్నాథ పండితురాయలు అందరినీ మించినవాడు. ఆయన సంస్కృతంలోనే రాశాడు. మగిళీధర నళిని మోహన్ గారిని మహానుభావుడు ఆయన తెలుగు పద్యాల కింద అనువాదం చేశాడు. ఏమంటున్నాడో చూడండి. అరణ్యంలో తిరిగి లేడి భయపడి ఒకసారి పున్నమి నాడు చంద్రమండలంగా చూసిందట. ఇచ్చటల్లేవు కిరాత బాణములు, చంద్రుడు హాయిగా కడిగేసిన ఇత్తడి సిబ్బిలాగా శుభ్రంగా ఉన్నాడు. అందుకని చూసి అనుకుంటారా, అప్పుడు అక్కడ కిరాతులు బాణాలు లేరు, హాయిగా నేను పైకి వెళ్ళిపోతే బాగుండు. అక్కడ గడ్డి ఉంటుందో లేదో చూసుకోవడం లేదు, వేరు మొహం. ముందు దీనికి గడ్డి కావాలి తినడానికి, ఆ గడ్డి అక్కడ ఉంటుందా లేదా ఆ ఆలోచన లేదండి. బహుశా అది ఏమనుకుంటుందంటే పాపం ఆ మచ్చ కనపడుతుంది కదా, ఆ మచ్చ అంతా గడ్డి అనుకుంది. అది బోడు గడ్డి ఉంది, ఎవరో తినట్లా. పైగా మిగిలిన ఏళ్ళకి చెప్పకుండా నేను ఒక్కతో వెళ్ళిపోతే అంతా నిన్నే తినేయచ్చు. చిన్నపిల్లల ఆలోచనలు ఇవన్నీ. అక్కడ కిరాత బాణాలు లేవు. లేదు ఇచ్చో అంటే దావానలంబు, భయంకరమైన దావానలం అగ్ని కూడా లేదు. దావానలం అంటే అడవిని కలిసే అగ్ని. ఎక్కడ అడవి అంటుకుంటూ ఉంటే ఆ లేడీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మరి నలువైపులా అగ్ని, అటు చల్లగా ఉంది, అమృత కిరణాలు వస్తున్నాయి అక్కడి నుంచి. అగ్ని కూడా ఎప్పుడూ లేదనమాట. ఎంత గొప్ప ప్రదేశం. మన వాళ్ళు చూడండి, ఏముందిరా అమలాపురంలో అమెరికా పోవాలి, సంపాదిస్తే డాలర్లు సంపాదించాలి, ఆ వాళ్ళకనమాట ఇది. శుభ్రంగా ఉన్న చోట కొబ్బరి తోటలు ఉంటే 4 ఎకరాలు చేసుకుని సుఖంగా ఉండలేక, చల్లగా సాయంత్రం పూట లేచి ఆ కొబ్బరి నీళ్ళు తాగలేక అమెరికా పోవడం. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక దేశభక్తి, వీరికి భాషాభక్తి ముదిరిపోయి అసలు మా ఊరండి చాలా గ్రేట్, మళ్ళీ దానికి ఇంగ్లీష్ ఒకటి. నీ ఊరు గ్రేట్ అయితే నీ ఊళ్ళో ఉండకపోయావా, ఎవడు బొమ్మరా నేను అమెరికాకి. వంకర మాటలు, వంకర వేషాలు, చిత్తశుద్ధి లేని మనుషులు. డబ్బు కోసం గడ్డి తిని అమెరికాకి వెళ్ళడం. డబ్బు ఇంకేమో. నిజంగా నీ ఊరికి సేవ చేయించుకుంటూ ఉండొచ్చు కదా. పోనీ అక్కడికి వెళ్ళి పోనీ 10 ఏళ్ళు నుండి నేను సంపాదించుకుని వస్తే మా ఊరికి సేవ చేస్తానంటే సంతోషం, నమస్కారం పెడదాం. లేదు, ఇంక అక్కడే స్థిరపడిపోవడం. చివరికి పిల్లలు నీగ్రోలను పెళ్లి చేసేసుకున్నాక అప్పుడు బాబు ఎంత పప్పు చేసేసామండి. బ్రాహ్మణుల అమ్మాయి శుభ్రమేనమ్మ, నీగ్రో వాడితో అయిపోయింది. ఇంకా ఏం మరి అలాగే ఉంటుంది. నువ్వు ఊరు దాటాక, గడప దాటాక, దేశం దాటాక. నువ్వంటే అమలాపురం, ఆ అమ్మాయికి ఏం తెలుసు, అక్కడే పుట్టింది ఆవిడ. వాడికి నచ్చాడు. అప్పుడు జాతీయత, దేశభక్తి, తల్లిదండ్రులను గౌరవించడం అన్నీ గుర్తొస్తాయండి మన వాళ్ళకి. తమ దాకా వస్తే కానీ ఏది వాళ్ళకందరికీ గుణపాఠం ఈ పద్యం. ఏముందని వెళ్ళావు, అంతకంటే నీ ఊళ్ళో నీకు సుఖంగా లేదా, బావి దగ్గర నుంచి నీళ్లు పోసుకుంటాయి అని లేడు అనుకుంటుంది. అక్కడ కిరాత బాణాలు లేవు, అడవిని కాల్చే అగ్ని లేదు, లేవిచ్చోట భయంకర ధ్వనులు, ఇచ్చటం లేవు భయంకర ధ్వనులు. ఎక్కడో పులి సింహం జా అనేదో అరుస్తుంటే దీనికి గర్భంతో ఉన్న లేడికి ప్రసవం అయిపోతుంది. అలాంటి భయంకర ధ్వనులు లేవు, చంద్రమండలం లేవు. ఎందుకంటే చంద్రమండలంలో ఇంకా దిల్సుఖ్ నగర్లాగా బాంబులు పెట్టేవాడు ఎవడు వెళ్ళా అక్కడికి. ఉగ్రవాది పెడితే అక్కడ కూడా పెడతాడు ఒకటి. అందుకని ఏం ధ్వనులు వినపట్టాలి. పోనీ లేవు ఇచ్చో అంట ఉచ్చులు వలలు, ఇక్కడ ఉచ్చులు లేవు, వలలు లేవు, ఉచ్చు పన్నేవాళ్ళు లేరు, వల పన్నేవాళ్ళు లేరు. నిజమా మరి అక్కడ అవన్నీ లేవని అనుకుంటుంది వేరే మొహం అక్కడికి ఎడితే కదా అని. ఉచిత స్థానం ఇదే యటంచు హరిణం ఊహించి చీరన్ శశిన్, కవిగారి ఊహ కల్పన అనుకుని అది అక్కడికి వెళ్ళింది. ఎలా పెడుతుంది, ఒక మంత్రం ఊహిద్దాం, ఎందుకంటే ఏదైనా మంత్రం ఉండాలి కదా. ఈ లేడీ ఎవరి, శివుడు ఒక చేతిలో లేడీని ధరిస్తాడు, మృగధరహ అంటారు ఆయన. అందుకని శివ ప్రార్థన చేసింది, నమ శివాయ నమ శివాయ నమ శివాయ. నేను పైకి వెళ్ళిపోవాలని పైకి పంపించాడు శివుడు. పూలు ఇంత కళ్ళ నా చేతిలో ఉంది, వీరమోహం కోరుకుంటుంది అని పంపించాడు. పంపేసాక ఏమైందట, ఈ పున్నమి బాగానే నడిచింది, అక్కడ ఏదో దొరికింది, ఏదో తింది వీరమోహం. తర్వాత చంద్రగ్రహణం వచ్చింది. వచ్చేసరికి ఆ రాఘు అనేవాడు ఇలా నోరు తెరిచొస్తున్నాడు, పాము మొత్తం చంద్రబింబాన్ని మింగేస్తాడు. అప్పుడు మింగుతుడు, అయ్యో ఎక్కడికి పారిపోదు. ఇప్పుడు మళ్ళీ అరణ్యానికి రావడానికి మరి కుదరదు. పైగా అరణ్యంలో బాణం వచ్చినా, ఉచ్చులున్నా, వలలున్నా, ధ్వనులున్నా, దావానలు ఉన్నా తప్పుకుందుకు కూడా బోర్డు దారులు ఉన్నాయి. చంద్రమండలంలో తప్పుకుందుకు లేదు, వన్ వే. అదంతా మొత్తం రోడ్డు అంతా వన్ వే. ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు, వన్ వేయే. ఇంక తిన్నగా రాఘు నోట్లోకి వెళ్ళిపోవడమే. అప్పుడు ఆ రాఘు నోట్లోకి వెళ్ళిపోతుంటే అయ్య బాబోయి తడిసిబ్బి కంటేనా అరణ్యమేనయ్యవరా, తప్పుకుందుకు 100 మార్గాలు ఉన్నాయి, ఇక్కడ తప్పించుకుందుకు కూడా లేదు. చంద్రుడితో పాటు నేను వెళ్ళిపోతున్నాను, సహేంద్ర తక్షగాయ స్వాహ అన్నట్టుగా, గుటగాయ స్వాహ గుటగాయేదన్నమా అని ఆ లేడు రాహు నోట్లోకి వెళ్ళిపోతూ అచటం బ్రహ్మ విధించనం చెరుగదాగా రాహుదంతక్షతుల్. రాహు కోరల్లో చిక్కుకుపోతామని అమాయకపు లేడికి తెలియకుండా పోయింది. ఇంతకంటే ఇదివరకు ఉన్న అరణ్యంలోనే కనీసం ప్రమాదాలు ఎక్కువ ఉన్నా దారులు కూడా అన్నీ ఉన్నాయి కదా, తన బుద్ధిశక్తిని ఉపయోగించి తప్పుకోవచ్చు కదా, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంత వరకు పచ్చని గడ్డి తిని హాయిగా బతకచ్చు కదా అని లేడు ఆలోచించలేదే అని జగన్నాథరాయలు ఎవరి కోసం చెప్పాడండి, మన కోసం. ఈ ఉద్యోగంలో ఇప్పుడు బాగాలేమా, ఈ కాపురంలో ఇప్పుడు బాగాలేమా, ఈ భార్యతో ఈ భర్తతో కాసేపు సర్దుకుంటే ఏం తప్పు అయిందా, మనవాళ్ళు కాదా, 5 ఏళ్ళు 6 ఏళ్ళు మనతో కాపురం చేయలేదా, వాళ్ళు తల్లిదండ్రికి పుట్టలేదా, వాళ్ళకో వంశం సంప్రదాయం లేదా, అదేదో మనం అర్థం చేసుకుని నీ తల్లిదండ్రులు ఎంతో నా తల్లిదండ్రులు ఎంత అంటే వాళ్ళు కలిసి రారా, భార్య అయినా భర్త అయినా. ఇలా ఆలోచించాలి యువతరం. ఎందుకంటే క్షోభతో చెబుతున్నాను, ఇవాళ న్యాయస్థానాల దగ్గర వాళ్ళు తెలిపిన సమాచారం, పత్రికల్లో వస్తున్న సమాచారం,
కొత్తగా యువతరం తమంత తాముగా డేటింగులు చేసి చేసుకుంటున్న పెళ్ళిళ్లలో 80% విఫలమైపోతున్నాయి. 20% కూడా నిలబడడం లేదు. ఉద్యోగాలు అంతే, వివాహాలు అంతే. జీవితంలో నీకంటూ ఎవరైనా తోడు ఉంటారా? ఇక మనం మత్తుమందులకు అలవాటు పడ్డామంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా? ఉన్న వాళ్ళతో సర్దుకోవడం, ఉన్న జీవితంలో ఆనందంగా ఉండమనేది అలవాటు చేసుకోవడం కోసమే ఈ చమత్కారంతో పాటుగా ఉండే గంభీరమైన సందేశాన్ని అందుకోండి. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.